రే లవ్వా పేరెంట్సా అంటే నేను లవ్వనే అంట. లవ్ గురించి నువ్వే చెప్పాలి. వీడి మాటలు పట్టించుకోకండ్రా. సారు ఇద్దరిని లవ్ చేశారు. ఇద్దరిని లవ్ చేస్తే తప్పేంటే? ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పు. నేనైతే సీత లాంటి దాన్ని. ఒక్కడే రాముడు, ఒకటే ప్రేమ. ఈ లోకంలో ఉన్నోడెవడో రాముడు కాదు. నువ్వు సీతవు కాదంటే ఇది కూడా ఒప్పుకోదు. ఆడెంత మనతో తిరిగాడు, ఈడెంత మనతో తిరిగాడు. రేయ్. ఏయ్, మా లైఫ్లోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయి కరెక్ట్గా ఉంటే ఇంకొకరు ఎందుకు వస్తారు? చూడమ్మా, కన్న వాళ్ళకి దూరం అవడం కష్టమే, కానీ ఏదో ఒక రోజు నీ లైఫ్లోకి వస్తారని ఆస్తోనైనా బతికేయచ్చు. అదే ప్రేమించినోడు దూరం అయితే ఇంక నీ లైఫ్లోకి రాలేడు. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో ఈశ్వర పరమేశ్వర. ఇక్కడ ఏమైనా ఇల్లులు ఉన్నాయా? మీలాంటి వాళ్ళకి ఎక్కడ కాదు, అక్కడ లాడ్జీలు ఉంటాయి. రా. లేవు. ఫ్యామిలీ ఏనా? తమ్ముడు రా. ఇల్లు కావాలా? అవునన్నా. మన దగ్గర ఉంది, కాకపోతే కొద్ది ఖర్చు అవుద్ది. ఇక్కడే ఉండండి. తమ్ముడు, వాడు మీకు తెలుసా? తెలీదక్క, ఇల్లు చూపిస్తా అన్నాడని చెప్పి. వాడు పెద్ద దొంగమ్మా. వాంగమ్మ ఎలా ఇచ్చారు? నాకు నీలా చదువు లేదు, ఒకటి కింద చేసే పని లేదు. అయినా ఈ పొగరెట్ట వచ్చిందో తెలిసినా? మీ మావున్నాడని ధైర్యం. సొమ్ములున్న మా ఉంటే సరిపోదురా, ఆడికి అందమైన కూతురు కూడా ఉండాలా. నా దగ్గర ఎంత సొమ్మున్నా పైకి ఎందుకు అలా కనబడినో తెలిసినట్రా. నాకు నా కూతురన్నా డబ్బన్నా ప్రేమ ఎక్కువ. దాన్ని బయటికి చూపించడం నాకు ఇష్టం ఉండదు రోయ్. పొరపాటున నీలాటోడు కను నా బిడ్డ మీద కానీ డబ్బు మీద కానీ పడింది అనుకో, రే కానీ ఇంకేమైనా తీసుకోవాలా? వచ్చే. అన్న ఎంతైంది? తీసుకోరా, ప్రస్తుతానికి ఉంచు. ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. అమ్మ గురించి నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. ఇక నుంచి నీకు అన్నీ వీడే. తను బాగా చూసుకోరా. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్, ఆల్ ది బెస్ట్. ఏమ్మా, చూస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నారు. క్యాస్ట్ ప్రాబ్లమ్మా? మీదే కులం? ప్రేమ కులం. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాంరా? ఏదైనా రెంటెడ్ హౌస్ చూడాలి. సర్లే కానీ అజయ్కి ఫోన్ చేసావా? చేస్తాను. అన్నా, ఒకసారి ఫోన్ ఇస్తారా? హలో, ఇప్పుడే రీచ్ అయ్యాంరా. సరే, జాగ్రత్తరా. ఏమైనా అవసరమైతే ఫోన్ చేయండి. సరేరా, థ్యాంక్స్ అన్నా. ఆకలిగా ఉందిరా. అన్నా, ఒక ప్లేట్ నూడిల్స్ ఇవ్వా? దొరికాడా? అది అక్కడ పెట్టారా. ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా ఈశ్వరా. ఆకలంటే దాహం తీర్చుకున్నాం కానీ ఇప్పుడు ఎక్కడుంటావురా?
ఈ విషయం అజయ్కి చెప్దామా? భయ్యా భయ్యా ఒకసారి ఫోన్ ఇవ్వా. హలో చే చెప్పరా ఏమేం తిన్నారా? తిన్నాంరా. రే అక్కడ అంతా ఓకే కదా? ఓకేరా. సరేరా. ఏమైందిరా? ఇప్పటికే వాడిని మనం చాలా ఇబ్బంది పెట్టాం. మన కోసం చాలా చేశాడు. కష్టమైన సుఖమైన మనమే ఫేస్ చేద్దాం. ఏ బాబు ఏ బాబు ఏ బాబు ఏ బాబు, గుడి మూసే టైం అయిపోయింది రామ్మా. ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళిపోతామండి. అలా ఉండకూడదమ్మా, వచ్చేయండి. అది కాదు. వెళ్ళిపోదాం రా. తల్లిని తండ్రిని కాదని ప్రేమే కోరిన చెలుకకు గూడుగా నే ఉన్నా. నేనంటే నేనే కాదు, నువ్వు లేక నేనే లేను, నీ కంటి రెప్పల్లే ఉంటా. టూ నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ. ఎవరు బాబు నువ్వు? తెలీదన్నా. అడిగితే చెప్పట్లేదు, చెబితే వినట్లేదు, చంపితే వింటారా? రే నువ్వు 10 మందిని తెస్తే నేను 100 మందిని తెస్తా. నువ్వు 100 మందిని తెస్తే నేను 1000 మందిని తెస్తా. నువ్వు పైసలు ఇస్తే వస్తారు, వీళ్ళు ప్రేమ అంటే ప్రాణాలు ఇస్తారు. నువ్వు 10 ఇక్కడ ఏమైనా ఇల్లులు ఉన్నాయా? మీలాంటి వాళ్ళకి ఎక్కడ కాదు అక్కడ లాడ్జీలు ఉంటాయి. రా. లేవు. ఫ్యామిలీ ఏనా? తమ్ముడు రా. ఇల్లు కావాలా? అవునన్నా. మన దగ్గర ఉంది, కాకపోతే కొద్ది ఖర్చు అవుద్ది. ఇక్కడే ఉండండి. తమ్ముడు వాడు మీకు తెలుసా? తెలీదక్క, ఇల్లు చూపిస్తా అన్నాడని చెప్పి. వాడు పెద్ద దొంగమ్మా. వాన్నం ఎలా ఇచ్చారు? మీకు ఇబ్బంది లేకపోతే మీరు కూడా నాతో పాటు ఇక్కడే ఉండొచ్చమ్మా. నేను మీ అక్కలాంటి దాన్నే. ఎప్పుడు తిన్నారో ఏంటో, కడుపు నిండా తినండి. నా చేతి వంట బానే ఉంటదిలే. తినండి అమ్మా, తినండి. పెద్దలు ఒప్పుకోలేదని మేము కూడా మీలాగే ఇంట్లో నుంచి వచ్చేసామమ్మా. ఇక్కడున్నా ఇంట్లో ఉన్నట్టే చూసుకున్నాడు నా పెనివిటి. మీ ఆయన ఎక్కడక్క? చంపేశారమ్మా. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి అలుపే రాదుగా. తినమ్మా. దూరం అనుకున్నది చెంతకు చేరునా, బంధం అనుకున్నది పండగ మారునా. ఒక్కగా ఒక బిడ్డ, అది వెళ్ళినప్పుడు సంధి, ఏళ్ళకి ఆకలి లేదు, కళ్ళకి నిద్ర లేదు. మా వారితో మాట్లాడుతూ వాళ్ళిద్దరి పెళ్లి నేను జరిపిస్తా. ఈ తల్లి బాధను అర్థం చేసుకోవయ్యా. ఉమాదేవి గారు, వాళ్ళకి ప్రేమన్నా నేనన్నా నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకంతోనే వస్తారు. వచ్చిన తర్వాత మీరు మీ వారు తప్ప ఏ ఒక్కరు ఉండకూడదు.
సొమ్ములు ఉన్నాయి కదా అని పొగరు చూపిస్తే మేము స్టూడెంట్ పవర్ చూపిస్తాం. హా సరే పిన్ని. అక్క ఫోన్ అవ్వా. హ్మ్. హలో. రే మీ ఫోన్ కోసమే చూస్తున్నాను రా. మీకు గుడ్ న్యూస్, యమున వాళ్ళ పేరెంట్స్ ఒప్పేసుకున్నారు. అవునా? అవునరా. జై థ్యాంక్స్ రా. రే మనలో మనకు థ్యాంక్స్ ఏంట్రా, మీరు వచ్చేది నేను చూసుకుంటా. మీ అమ్మ నన్ను ఒప్పేసుకున్నారంట. అయ్యో లేకండి అమ్మా. వెళ్ళొస్తాం అక్క. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. ఆల్ ది బెస్ట్. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా.